తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ రవితో కలియుట, జన్మరాశిలో గురుని యొక్క సంచారము, వ్యయ స్థానంలో కుజుని యొక్క సంచారం తదితర గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసినట్లయితే వీరికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండే అవకాశం కలదు. అలాగే పాదాలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తను. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ కూడా అంతే మొత్తంలో ఖర్చులు ఉండడం ద్వారా మనస్సు కొంత ఆందోళనకరంగా ఉండే అవకాశం కలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. అలాగే సంతానం అభివృద్ధిగా నూతన ప్రణాళికలు అనేటువంటివి వీరు రచిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గడం మరియు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా పాదాలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తను. వచ్చినదనం వచ్చినట్లు అనవసరంగా వృధా ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా అయ్యే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన, అర్చన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసిన మంచిది. అలాగే హనుమాన్ చాలీసను ఈ వారంలో ప్రతిరోజు కూడా పఠించడం లేక శ్రవణం చేసినట్లయితే ఏవైతే కొన్ని చెడు ఫలితాలు ఉంటాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇక రెండో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ బుధునితో కలియటం వలన దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. ఆత్మవిశ్వాసం పెరుగును. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. అలాగే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. వృత్తి వ్యాపారాల విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే జరగగలదు. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగ అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సానుకూలపడగలవు. ఇక గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి రిపేర్లు వచ్చుట, వాటి మూలకమైనటువంటి ఖర్చులు అధికం అవటం వల్ల వీరికి కాస్త ఆందోళన అనేటువంటివి ఉండే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన, అర్చన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క ఆరాధన, ముఖ్యంగా దేవి నవరత్నమాలిక స్తోత్రాన్ని కనుక పఠించి అమ్మవారికి శుక్రవారం రోజున కుంకుమార్చన చేయించుకున్నట్లయితే కనుక శుభ ఫలితములు అందగలవు. ఇక మూడో వారం విషయానికి వచ్చినట్లయితే మూడో వారంలో జన్మరాశిలో కుజుని యొక్క సంచారము, అలాగే రవి యొక్క సంచారం తృతీయ స్థానంలో సంచారం చేయుట ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండను. గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో ఖర్చులు అధికమగును. అనవసర కోపావేశాలు పెరుగుట, మనశ్శాంతి తక్కువగుట, భూమికి సంబంధించినటువంటి వ్యవహారములు ఈ వారం నడిచే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క డామినేషన్ అనేటువంటిది ఎక్కువ అవడం వల్ల కొన్ని భేదాభిప్రాయాలు అనేటువంటివి ఉండగలవు. ఇక వృత్తి వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే వృత్తి వ్యాపారాలలో జరిమానాలు పడేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తుంది. అలాగే కొన్ని అనవసరంగా ఫైన్లు కట్టడం, ఇటువంటి వాటి వల్ల ఖర్చులు అనేటువంటివి మరింత పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క క్రింది వారి యొక్క సహాయ సహకారాల వల్ల వీరికి పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయట జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అర్చన, ఆరాధన కనుక చేసుకున్నట్లయితే చేపట్టేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఇక నాలుగో వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి చతుర్థ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభఫలితములు ఇచ్చును. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండగలదు. రావాల్సిన ధనం చేతికందును. గృహస్థు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో అంటే నూతన గృహోపకరణాలు అనేటువంటి కొంటి యందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. సంతానం విషయంలో స్వల్ప ఇబ్బందులు ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వారికి చేపట్టేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అంటే వారి నిమిత్తం చేసేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి ఆలస్యం అవుతూ కానీ జరిగే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం, సూర్యాష్టక స్తోత్రాన్ని పఠించడం, ఆదివారం రోజున సూర్యనారాయణమూర్తికి పరమాణాన్ని నివేదించినట్లయితే చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా శుభదాయకంగా ఉండగలవు.